అండి. వెల్కమ్ టు లవ్లీ అండి. మా షాప్ వచ్చి మీ కొత్తపేటలోని పీవీటీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ 32-33 షాప్ నెంబర్ అండి. ఈరోజు మనం చూసే ఐటమ్స్ అండి కంప్లీట్ మనకు ఫ్యాన్సీ డిజైనర్ హాఫ్ సారీస్ అనమాట. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫెస్టివల్స్ క్రిస్మస్ కానివ్వండి, అదేవిధంగా మనకు న్యూ ఇయర్ కూడా చాలా డిఫరెంట్ ట్రెండింగ్ మోడల్తో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం అండి. అందులో మన ఫస్ట్ చూసే కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ విత్ బర్గండీ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొత్త వస్తుందండి. ఎంతో మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఇది చూస్తారా ఇదంతా ఓన్లీ మనకు ప్యూర్ క్రేప్ మెటీరియల్ ఉంటుంది. మనకు బర్గండీ కలర్లో క్రేప్ ఓనీ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఓనీ కూడా మనకు 2 సైడ్ కట్ వర్క్ వచ్చేసి మిడిల్ అంతా మనకు బూటీస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ వర్క్ కూడా మనకు కంప్లీట్ మనకు సిల్వర్ థ్రెడింగ్ యూజ్ చేయబడ్డాయి అనమాట. అండ్ ఈ ఓనీ లెంత్ కూడా మనకు టోటల్లీ మనకు 2.50 2.5 మీటర్స్ మీకు లెంత్ అనేది ఉంటుందన్నమాట మనకు. అండ్ అదేవిధంగా మనకి స్కర్ట్లో వచ్చేసి మనకి ఇలా చూడండి కంప్లీట్ మనకు స్కర్ట్ వచ్చి లైట్ బేబీ పింక్ కలర్ పైన మీకు చాలా హెవీ వర్క్ అంటే నీట్గా చాలా సింపుల్ వర్క్ ఉండేట్టుగా అక్కడక్కడ బూటీస్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ ఈ బూటీస్ పైన కూడా అక్కడక్కడ స్టోన్స్ అనేది స్టిక్ చేయబడ్డాయి అనమాట. అండ్ బార్డర్ వచ్చేసరికి మాత్రం మనకు ఓనీ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్స్తో ఇలాంటి బార్డర్ అనేది ఉందన్నమాట. ఈ బార్డర్ కూడా ఆల్మోస్ట్ మీకు 12 to 13 ఇంచెస్ బార్డర్ వచ్చేసి ఈ పైన స్టెప్ కూడా మనకు సిల్వర్తో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉందన్నమాట మనకు. అండ్ ఈ స్కర్ట్ లోపల మీకు ఎట్ టైం లైనింగ్తో పాటు మీకు క్యాన్ కూడా ఇవ్వబడ్డది అనమాట. అండ్ స్కర్ట్ గేరా కూడా వచ్చేసి మనకి అరౌండ్ 3 to 4 మీటర్స్ గేరా అనేది ఉంటుందండి. అండ్ ఈ హాఫ్ శారీకి వచ్చే బ్లౌజ్ మాత్రం మీకు జస్ట్ క్లాత్ మాత్రం ఉంటుందండి. మనకు ఇలా హ్యాండ్కి పెట్టాను చూస్తారా లైట్ బేబీ పింక్ కలర్ది ఇలాంటి క్లాత్ మాత్రం ఉంటుందన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి మనం స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకొచ్చేసి మనకి హ్యాండ్స్తో పాటు నెక్ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఈ సిల్వర్ బ్లౌజ్ మాత్రం కాదండి, జస్ట్ మేము డిస్ మాత్రం సెట్ చేస్తాం అన్నమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ హాఫ్ శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 2400 రూపీస్ మాత్రం ఉంటుందండి. ఇందులో ఈ కలర్తో పాటు ఆల్మోస్ట్ మీకు 7 to 8 కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మాకు. మన ఫస్ట్ మ్యానికన్ చూపించాలంటే లైట్ బేబీ పింక్ కలర్, అందులో ఆ కలర్తో పాటు ఇలాంటి గోల్డెన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ పీచ్ కలర్ అండ్ స్కై బ్లూ అండ్ ఆనియన్ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ ప్యారెటింగ్ కలర్ కాంబినేషన్ అండి. ఇందులో దాదాపు మీకు 8 కలర్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు చెప్పాను కానీ ఫ్లేర్ వచ్చేసి మనకు 3 to 4 మీటర్స్ ఫ్లేర్ అనేది ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. కాస్ట్ వచ్చేసి మాత్రం ఓన్లీ 2400 రూపీస్ మాత్రమే ఉంటుందండి మనది. అండ్ ఓనీ వచ్చేసి మనకు 200 మీటర్స్ ఓనీ లెంత్ ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది చూడండి నాకు ఓనీ లెంత్ వచ్చేసి మనకు కంప్లీట్ మనకు 200 మీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ ఓనీ మెటీరియల్ మనకు కంప్లీట్ క్రేప్ మెటీరియల్ ఉంటుంది మనకి. ఇలాంటి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 2 సైడ్ మనకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు బ్లౌజ్కి వచ్చేసి మాత్రం ఇలా ఉంటుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ బూటీ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా మనకు హాఫ్ శారీస్లోనే చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ ఇది క్రష్ మెటీరియల్ అనమాట. ఇంత చిన్న చిన్న సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి క్రేప్ మీద క్రష్ మెటీరియల్ అనమాట. అండ్ దీనికి ఓన్ ఇచ్చేసి అంటే కంప్లీట్ మనకు పింక్ కలర్ ఓన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మనకు క్రేప్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈ దుపట్టా ఓనికి కూడా మనకు 2 సైడ్ మనకు సిల్వర్ థ్రెడింగ్తో కట్ వర్క్ వచ్చేసి అండ్ అక్కడక్కడ స్టోన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇటు మనకు మిడిల్లో ఇలాంటి బూటీస్ అనేది ఉంటుంది మనకి ఇలా మిడిల్లో బూటీస్ అనేది ఉంటుంది. ఈ వెస్ట్ బెల్ట్ మాత్రం కాదండి, ఇంతకుమించి ఇచ్చే మ్యాన్ కూడా వెస్ట్ బెల్ట్ కాదు, అది మేము పెట్టామన్నమాట. మనం రెడీ అవుతే బాగుంటుంది అన్నట్టు మేము పెట్టామన్నమాట. అండ్ ఓనీ లెంత్ ఇది కూడా మనకు 200 మీటర్స్ ఓనీ లెంత్ అనేది ఉంటుందండి. అండ్ అదేవిధంగా మన స్కర్ట్కి వచ్చేసి చూడండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకు కంప్లీట్ మనకు క్రష్ వస్తుంది అనమాట. ఇలా ఈ క్రష్ అని మనకు ఆఫ్టర్ వాష్ కూడా ఇలానే ఉంటుందండి. మనకు దీనికి ఐరన్ అలాంటి ఏం అవసరం ఉండదు అనమాట. అండ్ ఈ స్కర్ట్ పైన కూడా మీకు ఆల్ ఓవర్ అంతా నిండుగా మనకు బూటీస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బూటీ మిడిల్ కూడా మీకు అక్కడక్కడ స్టోన్స్ అనేది స్టిక్ చేయబడుతుందండి మనకు. అండ్ మన బార్డర్ దగ్గర వచ్చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ బార్డర్ వచ్చేసరికి మాత్రం ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి. ఈ మ్యాంగో కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇటు మన కింద మాత్రం ఇలాంటి మళ్ళీ డిఫరెంట్గా మనకు ఓనీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్తో ఇలా ప్యాచ్ వర్క్ వచ్చేసి అక్కడ మిడిల్లో మనకు మాత్రం బూటీస్ ఉంటుందండి. ఇలా సర్కిల్ బూటీ వచ్చేస్తుంది. అండ్ ఎట్ టైం కింద బార్డర్ మనకు స్కర్ట్ అయ్యే కలర్ ఆ కలర్లో మనకు బార్డర్ అనేది ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఇది దాదాపు మీకు 20 ఇంచెస్ బార్డర్స్ 18 to 20 ఇంచెస్ బార్డర్స్ అని ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకు. అండ్ ఈ వర్క్ కూడా ఎంటైర్లీ స్కర్ట్ మొత్తం కూడా వర్క్ అనేది ఉంటుంది. అండ్ స్కర్ట్ గేరా కూడా వచ్చేసి మనకు అరౌండ్ 3 to 4 మీటర్స్ గేరా అనేది ఉంటుందన్నమాట. అండ్ లోపల లైనింగ్తో పాటు బార్డర్లో మాత్రం క్యాన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు దాదాపు 4 to 5 కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ హాఫ్ శారీ ప్రైస్ మనకు ఓన్లీ 2800 రూపీస్ మాత్రం ఉంటుందండి. అండ్ ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ అనమాట. అంటే స్కర్ట్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట. అది కలర్స్తో పాటు బ్లౌజ్ చూపిస్తామండి. ఈ సిల్వర్ బ్లౌజ్ మాత్రం కాదండి మనకి. ఇప్పుడు మన సెకండ్ మ్యానికన్ చూపించామండి డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్.
అండ్ ఆ కలర్తో పాటు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పికాక్ బ్లూ అండ్ రెడ్, అండ్ ఇంకోటి పింక్ కలర్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. టోటల్ ఇది మనకు 5 కలర్స్ ఆప్షన్ ఉంటుంది అండి. అండ్ మెటీరియల్ చెప్పాం కానీ కంప్లీట్ మనకు ప్యూర్ క్రేప్ మెటీరియల్ పైన విత్ క్రష్ డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఈ క్రష్ అనేది మనం ప్రెస్ ఐరన్ చేయించడం పోదు అనమాట, ఇలా ఉంటుంది. అండ్ ఎట్ టైం మనకి ఇలాంటి మ్యాంగో కట్ వర్క్ వచ్చేసి కింద మాత్రం ప్యాచ్ బార్డర్ ఉంటుందండి మనకు. అంటే మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ మనకి ఓనీ ఉంటుందండి. అండ్ ఇలా వచ్చేసి మనకు ఓనీ ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఓనీ మనకు కంప్లీట్ మనకు ప్యూర్ క్రేప్ ఓనీ ఉంటుందండి. ఇలా మనకు 2 సైడ్ మనకు కట్ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా మనకు బూటీస్ అనేది ఉంటుంది మనకు. అండ్ అదేవిధంగా మనకి ఇందులో స్కర్ట్లో కూడా వచ్చే బ్లౌజ్ మాత్రం కంప్లీట్ మనకు సేమ్ సెల్ఫ్ కలర్, అంటే మనకు స్కర్ట్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో ఇలాంటి క్లాత్ అనేది ఉంటుందన్నమాట. దీనిపైన మొత్తం ఆల్ ఓవర్ బూటీ వచ్చేసి కింద హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుందండి మనకు. అండ్ ప్రైస్ అనేది మాత్రం మనకు ఓన్లీ 2800 రూపీస్ మాత్రమే ఉంటుందండి.